బాబు ఇక్కడ సతీష్. అవును అంకుల్. రవి అంకుల్ రండి వెళ్దాం రండి. ఇప్పుడే క్లీన్ చేయించాను బాబు, పని మనిషి కూడా ఇప్పుడే వెళ్ళింది. అవునా అంకుల్? అవును. ఏంటి అంకుల్, మా గురించి పని మనిషిని కూడా పెట్టారా క్లీనింగ్ చేయించడానికి? లేదు బాబు, ఈ బిల్డింగ్లో 4 ప్లాట్లు ఉన్నాయి, ఎదురు బిల్డింగ్లో 2 ప్లాట్లు ఉన్నాయి, మొత్తం 6 ప్లాట్లు కలిసి ఒకే పని మనిషిని పెట్టాము. ఇదిగోండి అంకుల్, 2 months అడ్వాన్స్ 14,000. ఓకే. మీరు ఊరు నుండి వస్తున్నారా? షార్ట్ మీద వస్తున్నారు? లేదండి, హాస్టల్ నుంచి వస్తున్నాం. సరే. 1 month అవుతుంది, ఇల్లు రిపేర్ చేయించిన నీట్గా ఉన్నది, నీట్గా చూసుకోండి. నాకు రెంట్ 10 days 1 week వెనక ముందు ఇచ్చినా పర్వాలేదు, ఇల్లు మాత్రం నీట్గా ఉంచండి, సరేనా? అలాగే అంకుల్. చూడు మామ, ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. ఇది మా మావయ్య రెఫరెన్స్ ద్వారా దొరికిన ఇల్లు. నువ్వు స్మోక్ చేసినా డ్రింక్ చేసినా అన్నీ బయటే చూసుకోవాలి. ఇంటికి జాగ్రత్తగా రావాలి. ఇంటికాడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి. అక్కడ మేనేజ్మెంట్తో గొడవ పడినట్టు ఇక్కడ పడకూడదు, సరేనా? సరేనా? సరేరా బాబు, మొదటి ఉంటే అప్పుడే తప్పడం వచ్చిన దగ్గర నుంచి. ఏం బాబు సతీష్ అంత బాగానా? బాగానే ఉందండి. ఏం చేస్తున్నావు? ప్రిపేర్ అవుతున్నానండి. సరే, ఓకే. ఏం బాబు సతీష్, మీ వాడు పడుకున్నాడా? పడుకున్నాడు అంకుల్. ఏం బాబు రవి, నువ్వెప్పుడు ప్రిపేర్ అవుతావు? అంకుల్, నేను నైట్ అంతా బాగా ప్రిపేర్ అయ్యాను అంకుల్. అవునా? ఏం బాబు సతీష్, మీ వాడు నైట్ అంతా ఫుల్గా ప్రిపేర్ అయ్యాడా? ఫుల్గా ప్రిపేర్ అయ్యాడు అంకుల్. అవునా? నువ్వు వస్తావని నేను ఏంటండి? ఏంట్రా ఇప్పుడు మెట్ల మీద సిగరెట్ కాల్చావా? కలిస్తే ఇప్పుడు ఏమైందిరా? దొప్పుతో పట్టుకుని 5 ఉంటే ఆవిడ చూసింది, ఓనర్ చెప్తుంది, ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోమంటాడు. ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? నేను కావాలని చేశానురా, అవి కూడా ఆవిడ చూసింది. ఇప్పుడు ఏం చేయమంటున్నాను? నువ్వు ఇలా కాలు పట్టుకుంటావా? బాబు ఎదురుటాలతో గొడవ పడుతున్నావు? ఏం లేదనుకోండి, ఏం లేదు. చెప్పు. నేను చూశాను అక్కడ నుండి మీరిద్దరు మాట్లాడుకుని చూశాను, నేను అక్కడ గొడవ పెట్టుకున్నాను. ఏమీ లేదు అంకుల్, మా రవి ఉన్నాడు కదా,
మెట్ల మీద సిగరెట్ కాలుతుంటే ఆమె చూసింది. ఆమెని చెప్పొద్దని చెప్తున్నాను అంతే. అలాగా. అంతే అంకుల్. మీ వాడికి సిగరెట్ అలవాటు ఉందా? సిగరెట్ అయినా మందు కూడా అలవాటు ఉందా? వాడికి మందు అలవాటు కూడా ఉంది. హాస్టల్లో తాగేసి వాచ్మెన్ ఇంకా స్టూడెంట్స్తో గొడవ పడితే మమ్మల్ని బయటికి పంపేశారు. అందుకే ఇక్కడికి వచ్చాం అంకుల్. ఎప్పుడు చూసినా నువ్వే కష్టపడి ప్రిపేర్ అవుతున్నావు. మీ వాడైతే ఎప్పుడు కూడా కష్టపడి చదవని ఎప్పుడు చూడలేదు నేను. అంటే అంకుల్ వాళ్ళ క్యాస్ట్కి అంత కష్టపడిన అవసరం లేదు అంకుల్. జస్ట్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చేస్తుంది. కానీ మా క్యాస్ట్కి అలా కాదు అంకుల్. కష్టపడి ఎక్కువ మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది అంకుల్. అరే రవి, ఎక్కడికి వెళ్తున్నావా? ముందు ఆగు, సార్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావా? ఆగు. నేను మాట్లాడాను అంకుల్తో ఆల్రెడీ అన్నీ. పొద్దున ఆయన వచ్చి నీతో మాట్లాడుతున్నారు. అప్పటి వరకు వెయిట్ చేయి. అప్పుడు నీ ఇష్టం. తర్వాత నేనేం చెప్పలేను. లేదురా, నా వాళ్ళు నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు. ఆల్ ది బెస్ట్. సరే, నేను చేసి ఉంటాను. అరే రవి ఆగురా, ఎక్కడికి వెళ్తున్నా? ఆగు ఆగు. ఏ సతీష్, రే సతీష్, సరే వెళ్ళలే. సరే వెళ్ళలేరా? సతీష్ డోర్ తీరా. రే మామా తీరా ప్లీజ్. పొద్దున్నే ఉన్నాబ్బా. రండి అంకుల్. మీ వాడు ఇక్కడ పడుకోపోయాడా? లేవాలా? అవును అంకుల్, ఆడ అక్కడే పడుకున్నాను నైట్ అంతా. ఏం బాబు రవి, ఇంకా 2 months తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఎగ్జామ్ అయ్యేవారికి ఇద్దరు కలిసి ఉండండి. ఆ తర్వాతే ఎవరు వాళ్ళు వెళ్ళిపోదురు. సతీష్ ఓకేనా? రవి ఓకేనా? సరే, మరి ఇద్దరు గొడవ పడకండి, ఇద్దరు కలిసి ఉండండి. సరేనా? గాడ్ బ్లెస్ యూ.